అంజలి, తయారయ్యావా? నువ్వు తొందరగా వెళ్ళాలి అన్నావని నేను ఉదయాన్నే లేచి అన్నీ సిద్ధం చేసి ఉంచాను. నువ్వు చూస్తే ఇంకా గదిలో నుంచి బయటికి రాలేదు. ఏం చేస్తున్నావమ్మా? ఇదిగో వస్తున్నానమ్మా, తయారైపోయాను. కొంచెం ఆలస్యం అయిపోయింది. ఏంటో ఈ అలారం పనిచేయట్లేదు. పొద్దున్నే లేవాలని 5 గంటలకి అలారం పెట్టుకుంటే అది కాస్త 6ంటికి మోగింది. సరే మా ఆలస్యం అయిపోయింది, బయలుదేరుతున్నా, వెళ్ళొస్తాను. అలా హడావిడిగా క్యారేజీ తీసుకొని ఆఫీస్కి బయలుదేరింది అంజలి. అక్కడే ఒక పక్కన కూర్చుని పేపర్ చదువుకుంటున్న శివయ్య, పార్వతమ్మ అంజలిని చూసి నవ్వుకున్నారు. ఎందుకంటే అంజలి ఎప్పుడూ ఇలా హడావిడిగా ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటుంది. శివయ్యకు పార్వతమ్మకు ఒక్కడే కొడుకు. అంజలి వారి కోడలు. ఆమె ఆఫీసుకు వెళ్ళేదాకా హడావిడిగా పనిచేసి తను వెళ్ళిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుంటుంది పార్వతమ్మ. ఆ రోజు సాయంత్రం కూరగాయలు తీసుకురావడానికి పార్వతమ్మ సంతకు వెళుతుంది. ఏం పార్వతమ్మా, రోజులకి బయటకు వచ్చినట్టున్నావు. ఎప్పుడూ ఇంట్లోనే హడావిడిగా ఏదో ఒక పనిలో ఉంటావు. ఏంటి విశేషం? అదేమీ కాదులే వనజాక్షి. ఏం కావాలన్నా అమ్మాయి ఉందిగా అంజలి, తను తెచ్చిపెడుతూ ఉంటుంది. అందుకే నేను బయటికి వచ్చే అవసరం ఉండడం లేదు. కానీ ఈరోజు ఏదో ఒక విధంగా బయటికి రావాలని నిర్ణయించుకున్నాను. లేదంటే శరీరానికి కొంచెం కూడా వ్యాయామం ఉండడం లేదు. అందుకే ఇలా వస్తే వాకింగ్ చేసినట్టయినా ఉంటుందని కూరగాయల వంకతో బయటకు వచ్చాను. పైగా ఇవాళ అంజలికి ఆలస్యం అవుతుందని చెప్పింది. బాగుంది పార్వతి, అంటే అన్నానంటావు కానీ కోడలతో ఈ పనులన్నీ చేయించుకోవడం ఏంటి చెప్పు? అయినా తను ఉద్యోగం చేస్తూ వెలగబెడుతూ ఉంటే నువ్వు మాట్లాడకుండా వండి పెట్టి చక్కగా దగ్గరుండి చూసుకుంటున్నావు. ఎంతకాలం ఆ అమ్మాయి ఇలా ఉద్యోగం చేసుకుంటూ ఒంటరిగా బతుకుతుంది? నీకు ఆ మాత్రం ఆలోచనైనా రావడం లేదా? రోజు ఉదయాన్నే క్యారేజీ తీసుకుని వెళ్తున్న అంజలిని చూస్తే నా గుండె తరుక్కుపోతుంది. నువ్వు అత్తగారి వయ్యుండి ఆ మాత్రం అనిపించడం లేదా పార్వతి నీకు? నువ్వేమో అమ్మా అని పిలిపించుకుంటున్నావు. జరిగిన దాని గురించి మనం ఏమీ చేయలేం, కానీ జరగబోయేదాన్నైనా సరిచేయడం మన బాధ్యత అవుతుంది కదా. అంజలికి నచ్చజెప్పి పెళ్లి చేస్తే ఆమె జీవితం బాగుపడుతుంది. ఆ పని చేయడం మానేసి ఆమెతో నువ్వు ఇంట్లో పని చేయించుకుంటున్నావు. చూసే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారో తెలుసా పార్వతి? ఆమె ఉద్యోగం చేస్తోంది కాబట్టి నువ్వు ఆమెను ఇలా ఒంటరిగా ఉంచేసి ఇంట్లోనే ఉంచుకుంటున్నావు అని. అడగడానికి పాపం తల్లిదండ్రులు కూడా లేరు ఆ అమ్మాయికి. నువ్వు నాకు ఎంతో సన్నిహితురాలివి కాబట్టి నువ్వు అలాంటి పని చేయవని నాకు తెలుసు. కానీ ఊళ్ళో వాళ్ళందరూ నీ గురించి అలా అనుకుంటూ ఉంటే మనసుకు ఎంతో బాధగా అనిపిస్తోంది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడని అంటారు వనజాక్షి. మనం ఎన్నో అనుకుంటాం, కానీ ఆ భగవంతుడు ఏది చేస్తే అదే చివరికి జరుగుతుంది. అంతా దైవలిఖితం. సరే, నేను వెళ్ళొస్తా. ఏంటో పార్వతి, నేనేం అడిగాను, తనేం సమాధానం చెప్పింది? ఎప్పుడూ ఇంతే. ఈ సంగతి ఎత్తితే ఏ సమాధానం చెప్తుందో కూడా అర్థం కాదు. పొంతనలేని మాటలు చెప్పి వెళ్ళిపోతుంది. గుండె నిండా భారంతో పార్వతమ్మ ఇంటికి చేరింది. ఇంటికి వెళుతూనే ఒక చోట కూలబడింది. అది గమనించి శివయ్య సంగతి ఏమిటని అడిగి తెలుసుకున్నాడు. జరిగింది తెలిసి శివయ్య చాలా బాధపడ్డాడు. పార్వతమ్మను ఓదార్చాడు. అసలు జరిగిందేంటంటే, అమ్మా, నువ్వు చెప్పిందంతా బాగానే ఉందిలే, కానీ నాకెందుకో పెళ్లి చేసుకోవాలని లేదు. నన్ను ఇలా ఉండని అమ్మా. నువ్వు ఏవేవో మాటలు చెప్పి వాళ్ళకు మాటిచ్చేసానంటున్నావు. ఇదేమైనా న్యాయంగా ఉందా? నన్ను అడిగి ఉండొచ్చు కదా ముందే. ఇంతదాకా వచ్చాక నేను కాదని చెప్పి మీ పరువు తీయగలనా? నువ్వు ఇలా మాట్లాడతావని మేము ఊహించలేదురా వంశీ. నీకు చిన్నప్పటి నుంచి అంజలి అంటే చాలా ఇష్టం. మనం పక్కపక్క ఇళ్లల్లో ఉన్న మీ ఇద్దరు ఒకే ఇంట్లో ఉండేవారు. అయితే అక్కడ లేకపోతే ఇక్కడ ఎప్పుడూ అంటిపెట్టుకునే ఉండేవాడివి. అటువంటిది ఉన్నట్టుండి అంజలిని చేసుకోను అంటావని మాకు మాత్రం ఏం తెలుసు? నీకు గుర్తుందో లేదో, చివరికి నువ్వు దానితో ఆడుకుంటూ చదువులో కూడా ఫెయిల్ అవుతూ ఉంటే ఇలా కాదని చెప్పి నేను హాస్టల్లో చేర్పించాం. అటువంటిది అంజలిని చేసుకోవడం నీకు ఇష్టం ఉండదని మేము ఎలా ఊహిస్తాం చెప్పు?
నువ్వు హాస్టల్కి వెళ్ళిపోయి దాన్ని మర్చిపోయావేమో, కానీ అది మాత్రం నిన్నే ఇష్టపడుతోంది. అప్పటి నుంచి నీ మీదే ఆశలన్నీ పెట్టుకుంది. పాపం వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా అనారోగ్యంగా ఉన్నారు. వారి ఇద్దరూ తొందరగా అంజలి పెళ్లి చేస్తే కాస్త సంతోషపడతారు. అందుకే నేను నాన్న ఆలోచించేదేముందిలే అని పెళ్ళికి ఒప్పుకున్నాం. ముహూర్తాలు కూడా పెట్టుకున్నాం. కానీ నువ్వు ఇంకా చెప్పేదేముందమ్మా, అన్నీ జరిగిపోయాక కానీ లేదు, ఏమీ లేదు, మాట్లాడకుండా పెళ్లి చేసుకుంటాను అంతేగా. చిన్నప్పుడు ఎప్పుడో జరిగినవన్నీ దృష్టిలో పెట్టుకుని నాకు ఇష్టం అనుకున్నాను అంటే నేనేం చెప్పను. సరేలే, నాకు 10 రోజులే సెలవు ఉంది, అది కూడా పెళ్ళి కాబట్టి. 4 రోజుల్లో పెళ్ళి. అది జరగగానే ఆచారాలన్నీ ముగించుకొని నేను బయలుదేరుతాను. ఈ విషయం అంజలికి ముందే చెప్పండి. మొరాయిస్తున్నా కూడా వంశీ పెళ్లికి ఒప్పుకున్నందుకు శివయ్య పార్వతమ్మ చాలా సంతోషిస్తారు. వాళ్ళు అనుకున్న విధంగానే వివాహం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఉన్న 4 రోజుల సమయంలోనే అంజలి వంశీతో మాట్లాడడానికి దగ్గరవడానికి ప్రయత్నిస్తుంది. కాకపోతే వంశీ తాను ప్రయాణం అవ్వాలి అన్న ఉద్దేశంతో తన హడావిడిలో తను ఉంటాడు. అయితే అంజలితో కూడా కాస్త సమయం కూడా గడుపుతాడు. అయితే మరొక 2 రోజుల ముందే తనకు అత్యవసరంగా ఫోన్ రావడంతో వంశీ బయలుదేరిపోతాడు. వంశీ ఆర్మీలో పనిచేస్తున్నాడు. నేనొక విషయం అడగనా? మన పెళ్ళై 4 రోజులే కదా అయ్యింది. మీరు వెంటనే బయలుదేరిపోతున్నారు. అదీ కాక త్వరగా రమ్మని ఫోన్ కూడా వచ్చింది. నాకు విషయాలన్నీ తెలుసు, కానీ ఒక్కటే అడుగుతాను. మీరక్కడ ఉద్యోగం కాకుండా ఇక్కడికి వచ్చేసి ఏదైనా చూసుకొని ఇక్కడే ఉంటే బాగుంటుంది కదా. నాకు మీరంటే చాలా ఇష్టం. నా కోసం మీరు ఆర్మీ నుంచి ఇక్కడికి వచ్చేస్తారా? ఇది నా ధ్యేయం అంజలి. ఎందుకో చిన్నప్పటి నుంచి దేశం కోసం పనిచేయాలన్నది నా ఆశయం. అందుకే పట్టుపట్టి ఆర్మీలో చేరాను. కుటుంబాన్ని వదిలి ఉండాలంటే చాలా కష్టంగా ఉంటుందన్న సంగతి నాకు కూడా తెలుసు. అయినా నా మనసు అటే మళ్ళింది. అక్కడికి వెళ్ళి దేశం కోసం పనిచేస్తుంటే ఎంతో తృప్తిగా ఉంటుంది. అసలు నాకు ప్రపంచము జీవితం ఏమీ గుర్తురావు. నా దేశం కోసం పనిచేస్తున్నాను అన్న గర్వం, సంతోషం. ఒక విధంగా ఇది నా జీవితాశయం. నేను చివరి వరకు ఆర్మీలోనే పనిచేయాలి అని అనుకుంటున్నాను. అయినా ఇక్కడ అందరూ ఇంత క్షేమంగా ఉంటున్నారంటే మేము అక్కడ కష్టపడడం వల్లే కదా. నన్ను ఇలా నువ్వు ఇంకెప్పుడూ అడగద్దు. పెళ్ళికి ముందే నేను అమ్మ నాన్నల్ని చెప్పమని చెప్పాను. నేను ఆర్మీలోనే ఉంటాను, అది ఇష్టమైతేనే పెళ్లి చేసుకోమని. నేను నిన్ను తప్పు పట్టడం లేదు, కానీ నా జీవితాశయాన్ని వదులుకోలేను కదా. వంశీ మాటలకు ఏం మాట్లాడాలో అంజలికి అర్థం కాలేదు. కళ్ళలో దుఃఖాన్ని మనసులోనే దాచుకుని వంశీని సాగనంపింది. అయితే అత్తమామలు తనని ఎంతో ప్రేమగా ఆదరంగా చూసుకోవడం వల్ల అంజలి తన జీవితంలో సంతోషంగానే ఉంటుంది. భర్త దగ్గర లేడు అన్న బాధ ఉంటుంది, కానీ అతని ఆశయాన్ని గౌరవించాలి అనుకుంది అంజలి. అందుకే ఎప్పటికైనా తన భర్త మనసు కూడా మారితే బాగున్ను అని ఎదురు చూస్తూ రోజులు గడపసాగింది. ఇలా ఉండగా ఒకసారి శివయ్యకు ఆర్మీ దగ్గర నుండి ఫోన్ వస్తుంది. తనను వంశీ అత్యవసరంగా చూడాలంటున్నాడని, ఒకసారి రమ్మని. వెంటనే బయలుదేరుతాడు శివయ్య. 2 రోజుల తర్వాత అక్కడి నుండి తిరిగి వచ్చిన శివయ్య చాలా చికాకుగా కోపంగా కనిపిస్తాడు. అసలే ఉన్నట్టుండి ఫోన్ వచ్చి అక్కడికి వెళ్ళడంతో పార్వతి అంజలి కంగారులో ఉంటారు. ఇక శివయ్యను చూసి వారికి మరింత కంగారు కలిగి సంగతి ఏమిటి అని అడుగుతారు. ఏం చెప్పమంటావు పార్వతి? నీ కొడుకు చేసిన నిర్వాకం. నన్ను అత్యవసరంగా రమ్మని చెప్పి ఏం చెప్పాడో తెలుసా? తను అసలు ఇక్కడికి ఇకపై రానే రాడట. తన మాట వినకుండా మనం అంజలి నుంచి పెళ్లి చేశామట. తనకు అక్కడే ఒక అమ్మాయి అంటే ఇష్టమట. ఆమెనే పెళ్లి చేసుకొని అక్కడే సుఖంగా ఉంటాడట. అంజలిని కూడా మరెవరికైనా ఇచ్చి పెళ్లి చేసి తన జీవితం కూడా బాగు చేయమని చెప్పాడు ప్రబుద్ధుడు. పాపం అంజలి జీవితం ఎక్కడ పాడవుతుందోనని మళ్ళీ జాలి కూడాను వాడికి. ఆ రోజున మనం అడిగినప్పుడు ఇష్టమేనని చెప్పాడా లేదా? చివరకు పెళ్లి గురించి మాట్లాడినప్పుడు కూడా సరే అని చెప్పాడా? అంతా జరిగి పెళ్లి కూడా అయిపోయాక ఇప్పుడు ఇవన్నీ మాట్లాడితే ఎలా పార్వతి? 4 చెడా తిట్టేసి వచ్చాను, కానీ ప్రయోజనం ఏముందిలే. చిచి, నా కొడుకు ప్రయోజకుడు అవుతాడు అనుకుంటే చివరకు ఇలా తయారవుతాడు అనుకోలేదు.
వాడి పేరు ఇకపై ఇంట్లో ఎత్తారంటే బాగుండదు. అయ్యో, అదేంటి మావయ్య అలా? నేను నిజంగానే అలా మాట్లాడారా? ఫోన్ చేసి మాట్లాడతాను. నా మాట వింటే ఆయన మనసు మార్చుకోవచ్చు. ఇంకా ఏంటమ్మా మనసు మార్చుకునేది? నువ్వు కంగారు పడకు అంజలి. నిన్ను వద్దన్న వాడితో నీ జీవితం ఆగిపోనక్కర్లేదు. పాపం మీ అమ్మా నాన్నలు ఈ మధ్యనే కాలం చేశారు. కనీసం ఆ సంగతి కబురు పంపినా కూడా వాడు రానేలేదు. నీ జీవితంలో కష్ట సమయంలో నీకు తోడుగా లేనివాడు నీకు వద్దు. చిన్నప్పటి నుంచి మా దగ్గరే పెరిగావు. మా పిల్లవి. ఏ కూతురివి కాలేవా? నిన్ను ఇంత బాధ పెట్టిన వాడి నీ కొడుకు అని నేను అనుకోను. నువ్వే మా కూతురివి. నీకు మేము ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాం. అంతేకాని నిన్ను వద్దన్న వాడిని, పట్టించుకొని వాడిని తలుచుకుంటూ నీ జీవితం నాశనం చేసుకోవద్దు. ఇదంతా వింటున్న పార్వతమ్మ ఆశ్చర్యపోయి కొయ్య బొమ్మలా అలా నుంచుండిపోతుంది. తన కొడుకు ఇలా చేస్తాడని పార్వతమ్మ ఎప్పుడూ ఊహించలేదు. పెళ్లి జరిగిన తర్వాత కూడా సంతోషంగా ఉన్నట్టే కనిపించాడు. ఊహించని ఈ సంఘటన వారి జీవితాల్ని చిన్న భిన్నం చేసింది. కొడుకు ఇలా చేసినందుకు తల్లిదండ్రులిద్దరూ కుంగిపోయారు. ఇక అంజలి సంగతి చెప్పనే అక్కర్లేదు. కానీ శివయ్య, పార్వతమ్మ అంజలిని అలా వదలదలుచుకోలేదు. అసలే తల్లిదండ్రులు కూడా చనిపోయారు. వాళ్ళనే నమ్ముకుని ఆ కుటుంబంలో మనిషి అయింది. అందుకే శివయ్య, పార్వతమ్మ అంజలికి ఏదో ఒక విధంగా నచ్చచెప్పి ఒక మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేయాలని భావిస్తున్నారు. కానీ అంజలి దానికి ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. వంశీ ఏదో ఒక రోజుకి మారి తన కోసం తిరిగి వస్తాడేమో అన్న ఒకే ఒక చిన్న ఆశ అంజలికి. అంతేకాదు, అత్తమామలు అంత ప్రేమను పంచిపెట్టడంతో తనకు మరో కుటుంబానికి వెళ్ళడం కూడా ఇష్టం లేదు. అందుకే ఎన్నిసార్లు నచ్చచెప్పిన శివయ్య, పార్వతమ్మ అంజలి మాత్రం వాళ్ళ మాట వినడం లేదు. ఎప్పుడు పెళ్లి మాట ఎత్తినా ఏదో ఒక విధంగా తప్పించుకుంటుందే తప్ప ఒప్పుకోవడం లేదు. ఇక ఈ సంగతంతా ఊళ్ళో వాళ్ళందరికీ ఏం తెలుస్తుంది? ఊరిలో అందరూ వారి గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కొడుకు చేసిన మోసం అందరికీ తెలియక తప్పదు. కోడల జీవితం అన్యాయం అయిపోయిందని ప్రతి ఒక్కరూ వీళ్లనే ఆడిపోసుకోవడం మొదలుపెట్టారు. అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు సర్ది చెప్పుకుంటూ ఉండగానే అంజలి వస్తుంది. శివయ్య, పార్వతమ్మ మౌనానికి, బాధకు అంజలికి కారణం అర్థమవుతుంది. కానీ అంజలి ఏమీ చేయలేదు. అలాగే రోజులు గడుస్తూ వచ్చాయి. ఒకరోజు వారి పొరుగింట్లో ఉండే అన్నపూర్ణ వాళ్ళింటికి వస్తుంది. పార్వతమ్మ, నా కూతురు వివాహం కుదిరింది. వారం రోజుల్లో పెళ్ళి. అమెరికా సంబంధం. మన వీధిలో పెద్ద ముత్తైదు నువ్వే. అందుకే మొదటగా నీకే శుభలేఖ ఇచ్చి పెళ్లికి పిలుద్దామని వచ్చాను. అబ్బాయి మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అత్తింటి వాళ్ళు కూడా ఆస్తిపరులు. ఏ లోటు లేని జీవితం. ఇంతకాలం మేము ఇటువంటి సంబంధం కోసమే ఎదురు చూసాం. చివరకు మా అదృష్టం బాగుంది. అయితే మీరు, అన్నయ్య గారు పెళ్లికి తప్పకుండా రావాలి. నేను మరీ మరీ చెప్పానని చెప్పండి. చాలా సంతోషం అన్నపూర్ణ. మన వీధిలో అందరూ మీ అమ్మాయి పెళ్లి గురించేగా మాట్లాడుకునేది. ఎప్పుడెప్పుడు మీ అమ్మాయికి పెళ్లి చేస్తారో, ఎంత వైభవంగా చేస్తారో చూద్దామని అందరూ ఎదురు చూస్తున్నారులే. మొత్తానికి మీరు అనుకున్నట్టు మంచి సంబంధం కుదిరింది. చాలా సంతోషంగా ఉంది. సరే, నాకు బొట్టు పెట్టి చెబుతున్నావు. పక్కనే నా కోడలు కూడా ఉంది. గమనించినట్టు లేదు. తనకి కూడా బొట్టు పెట్టు. అయ్యో, ఏంటి పార్వతమ్మ నువ్వు ఇంత పెద్దదానివి. ఈ మాత్రం విషయం అర్థం చేసుకోకపోతే ఎలా? మళ్ళీ నాతోనే చెప్పిస్తావు. అంజలికి ఎలా బొట్టు పెట్టి పిలవను? శుభవా అంటూ కూతురు పెళ్లి పెట్టుకుని ఇటువంటి నష్టజాతకురాలికి బొట్టు పెట్టి పెళ్లికి రమ్మని ఆశీర్వదించమని పిలవనా చెప్పు. అందుకే ఏం మాట్లాడకుండా మర్యాదగా మిమ్మల్ని మాత్రం పిలిచాను. అర్థం చేసుకోవాలి కదా. నీ కోడలు నీ ఇంట్లో ఉంచుకుంటే ఉంచుకో, నీ ఇష్టం. కానీ ఆమె పరిస్థితి ఏమిటి? పెళ్ళయ్యింది, కానీ భర్త దగ్గర లేడు. అలాగని మరొకరిని పెళ్లి చేసుకోదు. ఆమెకు పెళ్ళి అయినట్టా అవనట్టా? ఆమె ముత్తైదు అనుకోవాలా కాదనుకోవాలా? ఇటువంటి సందిగ్ధంలో ఆమె జీవితం ఉంది. అలాంటి మనిషిని శుభమా అంటూ పెళ్లి చేస్తూ పిలిచి ఆ అమంగళం నా కూతురికి అంటించుకోనా ఏంటి? కొన్ని విషయాలు చెప్పరు, నువ్వే అర్థం చేసుకోవాలి. మరొకరు అయ్యుంటే ఈ పాటికి ఆమెను ఏదో ఒక విధంగా జీవితం బాగు చేసి ఒక దారిలో పెట్టి వాళ్ళ మానాన్ని వాళ్ళు బ్రతికేవాళ్ళు.
మీరేమో ఆమెనే పట్టుకు వేలాడుతున్నారు. నీ ఇంటి విషయాలు నేను ఎప్పుడైనా అడిగానా చెప్పు? కూతురుగానే చూసుకుంటారో కోడలుగానే ఉంచుకుంటారో మీ ఇష్టం. కానీ ఇంకెప్పుడు పొరపాటుగా కూడా ఇలా ఎవరిని అడక్కు. ఎందుకంటే నువ్వు ఉన్నతమైన దానివేమో, కానీ అందరికీ అటువంటి ఆలోచనలు ఉండాలనైతే లేదు కదా. అన్నపూర్ణ మాటలతో నోరెళ్లబెట్టి చూస్తూ ఉండడం పార్వతమ్మ వంతయ్యింది. ఇలా మాట్లాడి అన్నపూర్ణ వెళ్ళిపోయింది. కానీ పార్వతమ్మ చాలా బాధపడింది. దిగాలుగా కూర్చున్న పార్వతమ్మ దగ్గరకు అంజలి వెళుతుంది. అమ్మా, ఆవిడ ఎవరో అన్న మాటలను ఆలోచించుకుంటూ నువ్వు ఇలా బాధపడుతూ ఉంటావా? నేనేంటో నువ్వేంటో మనకి తెలుసు. ఎవరూ మనని ఒప్పుకోవలసిన అవసరం లేదమ్మా. నువ్వు బాధపడద్దు. మీరు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో నాకు తెలుసు. మీ వంటి అత్తమామలు నాకు అమ్మా నాన్నలు అవ్వడం నా అదృష్టం. ఇటువంటి వాళ్ళ మాటలు నేను పట్టించుకోను. దయచేసి నువ్వు కూడా బాధపడద్దు. అంజలి, ఒక్కరికైతే సమాధానం చెప్పచ్చు. ఊరంతా ఇలాగే మాట్లాడుకుంటున్నారు. నిన్ను ఇలా ఒంటరిదాన్ని చేసినందుకు ఆ పాపం కూడా మాకే తగులుతుందమ్మా. నువ్వు అందరి గురించి ఆలోచించకపోవచ్చు, కనీసం మా గురించైనా ఆలోచించవచ్చు కదా. ఎన్నో రోజుల నుంచి పెళ్లికి ఒప్పుకోమని నేను నాన్న అడుగుతున్నాం. తల్లిదండ్రులమై నీకు పెళ్లి చేస్తామని బతిమలాడుతున్నాం. కానీ నువ్వు ఒప్పుకోవడం లేదు. ఈ విధంగా నువ్వు మమ్మల్ని బాధ పెట్టడం భావ్యమేనా? నీకే కాదు, ఊరి వాళ్ళందరూ మా గురించి కూడా ఎంతో చెడుగా మాట్లాడుకుంటున్నారు. నీ ఉద్యోగం కోసమే నిన్నిక్కడ ఉంచుకున్నామని అనుకుంటున్నారు. ఈ మాటలన్నీ భరించగల శక్తి మాకుందంటావా? ఒక పక్క కొడుకు చేసిన మోసం మమ్మల్ని దహించి వేస్తోంది. మరొక పక్క నీ జీవితమైనా బాగుంటే కనీసం నీ తల్లిదండ్రులుగా నీ జీవితాన్ని, నీకు పుట్టబోయే పిల్లల్ని చూసుకుంటూ జీవితం గడుపుదామని ఆశపడుతున్నాం. ఇదే మీ అమ్మ నాన్న ఉండుంటే వాళ్ళ కోసమైనా నువ్వు ఒప్పుకునేదానివే కదా. అమ్మా నాన్న అంటున్నావు, కానీ నువ్వు మమ్మల్ని అలా భావించడం లేదు కదూ. మేము ఇన్ని అవమానాలు పడుతున్నా నువ్వు పెళ్ళికి ఒప్పుకోవడం లేదు. వాళ్లే కానీ బ్రతికి ఉంటే నీ జీవితం ఇలా వదిలేస్తారా? అంజలి, నిజంగా మమ్మల్ని అమ్మా నాన్నలను నువ్వు అనుకుంటే పెళ్ళికి ఒప్పుకో. నీకు యోగ్యుడైన వాడిని వెతికి పెళ్లి చేసే బాధ్యత మాది. అది అందరికీ మంచిదమ్మా. అలా అనొద్దమ్మా. మీరే నాకు అమ్మా నాన్న. అమ్మా నాన్నలు ఉన్నా కూడా నన్ను ఇంత ప్రేమగా చూసుకునేవారో లేదోనని నేను ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాను. మీరు బాధపడితే నేను చూడలేను. మీరు అవమానాలు ఎదుర్కొంటున్నారన్నది నిజమే. కానీ నాకు పెళ్లి చేస్తే నేను మిమ్మల్ని వదిలి మరొక ఇంటికి వెళ్ళిపోవాలి. ఆ ఇంట్లో వాళ్ళు నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటారో లేదో ఎవరికి తెలుసు. భగవంతుడి దయ వల్ల అత్తమామలు కూడా అమ్మా నాన్నల్లా దొరికారు. నాకది చాలు. ఇంతకంటే నా జీవితంలో ఇంకేం కావాలి? అయినా ఎప్పటికైనా ఆయన మనసు మార్చుకుని తిరిగి వస్తారేమో అన్న నమ్మకంతోనే బతుకుతున్నాను. అటువంటిది నేను మరొక పెళ్లి చేసుకోవడం ఎంతవరకు సమంజసం? అంజలి, మొండిగా మాట్లాడుకు అంజలి. నీకు ఎన్నోసార్లు చెప్పావు వాడి మనసు మారడం లేదు అని. నువ్వు కూడా చాలాసార్లు ఫోన్ చేసి తనతో మాట్లాడాలని ప్రయత్నించావు. 2-3 సార్లు నీకు సమాధానం కూడా చెప్పాడు. మర్చిపోతున్నావా? తనను కలవాలని ప్రయత్నించొద్దని, మరొకసారి ఫోన్ చేయొద్దని కూడా చెప్పాడు. ఇంతకంటే నీకేం కావాలి? చెప్తున్నా విను. వంశీ అక్కడ తను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి కూడా చేసుకున్నాడు. ఆ ఫోటోలు కూడా పంపించాడే. నువ్వు చూస్తే ఎక్కడ నొచ్చుకుంటావోనని మావయ్య గారు వాటిని చింపి పడేశారు. ఇంకా నువ్వు వాడు నీ కోసం తిరిగి వస్తాడని కూడా మూర్ఖత్వం అంజలి. నువ్వు ఆ జీవితాన్ని మర్చిపో. మాకు బుద్ధి లేక నీకు పెళ్లి చేసాం. ఇక చాలు. నువ్వు ఒక కొత్త జీవితం మొదలుపెట్టు. నీకు తోడుగా మేము ఉంటాం. మంచి కుటుంబాల్లో అబ్బాయికే నిన్నిచ్చి పెళ్లి చేస్తాం. నిన్ను మాలా చూసుకునే తల్లిదండ్రులు ఉన్న వాళ్ళనే వెతుకుతాం. సరేనా? మా ఆఖరి కోరిక అనుకుని ఈ పని చెయ్యమ్మా. అమ్మా, ఇక నువ్వు మాట్లాడద్దు. నువ్వేం చెబితే అదే చేస్తాను. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. నేను దానిని మార్చలేనన్న విషయం అర్థమైపోయింది. ఇక నేను ఏ నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో లేను. అటువంటప్పుడు మిమ్మల్నైనా సంతోష పెట్టడం మంచిదనిపిస్తోంది. మీ ఇష్టం అమ్మా.
మీకు ఏ విధంగా మంచిది అనిపిస్తే అలాగే చేయండి. ఇంకా నా అభ్యంతరం ఏమీ లేదు. చివరకు అంజలి పెళ్లికి ఒప్పుకుంది. పార్వతమ్మ ప్రయత్నం ఫలించింది. ఎలా అయితేనే అంజలికి ఒక కొత్త జీవితం ఇవ్వబోతున్నందుకు శివయ్య పార్వతమ్మ చాలా సంతోషించారు. ఇక తనకు తగిన వాడిని వెతకడం కోసం వేట ప్రారంభించారు. అంజలి పెళ్లికి అయిష్టంగానే ఒప్పుకుందన్న సంగతి శివయ్యకు పార్వతమ్మకు కూడా తెలుసు. కానీ వారి దగ్గర కూడా మరొక దారి లేదు. అత్తమామలైనా తల్లిదండ్రులైనా వాళ్లే అనుకున్నారు. ఆ బాధ్యత వల్లనే అంజలి జీవితం ఒక దారిలో పెట్టాలని వాళ్ళిద్దరూ పూనుకున్నారు. ఆ రోజు అంజలి రోజు కంటే తొందరగానే తయారై ఆఫీస్కు బయలుదేరి వెళ్ళిపోతుంది. 2 రోజులుగా అంజలి ఎవరితోనూ పెద్దగా మాట్లాడడం లేదు. ఈ సంగతి శివయ్య పార్వతమ్మ గమనించకపోలేదు. కానీ కొన్ని పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఇటువంటివి తప్పవు అని అభిప్రాయపడ్డారు. అలా తొందరగా ఆఫీస్కు బయలుదేరిన అంజలి తన స్నేహితురాలు లలిత ఇంటికి వెళ్ళింది. అది కాదు లలిత, అమ్మ చివరికి ఆఖరి కోరిక అనుకోమంది. ఆ మాట తనను అనిపించినందుకు చాలా బాధపడ్డాను. అందుకే ఇంకొక మాట మాట్లాడకుండా ఒప్పేసుకున్నాను. కానీ మనసులో నేను ఇంకా సిద్ధంగా లేను. అయితే ఇన్ని రోజులు ఆయన మళ్ళీ తిరిగి వస్తారన్న భావన ఉండేది. కానీ ఎప్పుడైతే పెళ్ళి కూడా జరిగిపోయింది అని తెలిసిందో ఇక ఆ ఆలోచన నాకు లేదు. అప్పుడు కూడా అమ్మా నాన్నలతో పాటు ఇలా ఉండిపోవచ్చు. కానీ వాళ్ళు నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలని, నాకు ఒక జీవితం రావాలని కోరుకుంటున్నారు కదా. నా వల్ల ఎన్నో అవమానాలు భరిస్తున్నారు. నిజం చెప్పాలంటే నేను కోడల్ని. కన్న కొడుకుని వదులుకుని వాళ్ళు నా తరపున నిలబడ్డారు. వాళ్లే గనక అనుకుంటే నన్ను ఏదో ఒక విధంగా వదులుచుకుని కొడుకుని తను పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఆదరించవచ్చు, ఇంటికి తీసుకురావచ్చు. లేదా అత్తయ్య వాళ్ళే అక్కడికి వెళ్ళి ఉండిపోవచ్చు. కొడుకును దూరం చేసుకుని బ్రతకడం ఎంత కష్టమైన పని. కానీ వాళ్ళు అలా చేయలేదు. నా కోసం ఇక్కడే ఉండిపోతున్నారు. ఇప్పుడు కూడా నేను మొండితనంగా ప్రవర్తించకూడదు అన్న ఉద్దేశంతోనే ఒప్పుకున్నాను. కానీ నాకెందుకో ఇలా చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది. సమాజం నన్ను చూసి వెక్కిరిస్తుంది. అంజలి, ఇక అతిగా ఆలోచించకు. మంచో చెడో నాకు తెలిసి మంచి నిర్ణయమే తీసుకున్నావు. ఇంతలా బాధపడుతూ దిగాలు పడిపోతే ఎలా? నువ్వు చేసిన దాంట్లో తప్పే ఉంది. నువ్వే చెప్తున్నావు అమ్మా నాన్నని సంతోషపెట్టడం నీ బాధ్యత అని. దాని గురించి తప్ప ఇంకా దేని గురించి నువ్వు ఆలోచించకు అంజలి. సమాజం గౌరవిస్తుందో లేదో తర్వాత సంగతి. కానీ నువ్వన్నట్టు కొడుకుని కూడా కాదనుకుని నీ తరపున నిలబడ్డ వాళ్ళకి నువ్వు సంతోషాన్ని ఇవ్వడం చాలా ముఖ్యం. అదీకాక నువ్వన్నట్టుగా జరగకపోవచ్చు కూడా. నిన్ను అర్థం చేసుకుని నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండే ఉంటారు. సమాజంలో అందరూ ఒకేలా ఆలోచించారు అంజలి. తప్పకుండా నీకు ఒక మంచి వ్యక్తి దొరుకుతాడు. నువ్వు లేనిపోని ఆలోచనలు పక్కన పెట్టి కాస్త ప్రశాంతంగా ఉండు. అలా లలిత అంజలికి ఏదో ఒక విధంగా నచ్చజెప్తుంది. అంజలి జీవితం బాగుండాలని లలిత కూడా కోరుకుంటుంది. అలా వాళ్ళిద్దరూ ఆఫీస్కి బయలుదేరుతారు. ఇదిలా ఉండగా ఆఫీసులో అంజలితో పాటు పనిచేస్తున్న గౌతమ్ అంజలి ఇంకా రాలేదేమిటా అని ఎదురు చూస్తూ ఉంటాడు. గౌతమ్ ఎప్పటి నుండో అంజలిని ఇష్టపడుతున్నాడు. కానీ అంజలి ఎప్పుడూ మాట్లాడే చనువివ్వలేదు. తలెత్తి మొహం కూడా చూడదు. దాంతో ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక దూరం నుండే చూసి సంతోషపడుతూ ఉంటాడు. ఏంట్రా గౌతమ్, అంజలి ఇంకా రాలేదనా? ఇక్కడే ఉండిపోయావు. అంజలి వస్తుందిలే, కానీ నువ్వు ముందు వర్క్ సంగతి చూడు. బాస్ వచ్చాడంటే వర్క్ ఇంకా అవ్వలేదేంటి అని అందరినీ నిలబెట్టి కడిగేస్తాడు. అయినా అంజలి 2 రోజుల నుంచి చాలా దిగాలుగా ఉంటుంది. నువ్వు గమనించావో లేదో, ఆఫీసుకి కూడా సమయానికి రావట్లేదు. అసలు మామూలుగానే ఎవరితోనూ మాట్లాడదు. తనేలా నచ్చిందిరా నీకు? కనీసం నీ మొహం అయినా ఎప్పుడైనా చూసిందా? ఆహా, నువ్వు మాత్రం ప్రతిరోజు వర్క్ కోసం కంటే కూడా అంజలి కోసమే ఆఫీస్కి వస్తూ ఉంటావు.
ఇదేం ప్రేమ కథో ఏమిటో. అదేరా ప్రేమ అంటే మరి. తను చూసినా చూడకపోయినా, మాట్లాడినా మాట్లాడకపోయినా నా ప్రేమ నాదే కదా. చూద్దాం. నాది నిజమైన ప్రేమే అయితే ఖచ్చితంగా గెలుస్తుంది. అయినా నువ్వన్నది నిజమే. ఎందుకో ఈ మధ్య అంజలి చాలా డల్గా కనిపిస్తోంది. లలితను ఒక మాట అడిగితే చెప్తుందేమో. అలా మాట్లాడుకుంటూ ఉన్న గౌతమ్, రవి, అంజలి, లలిత ఆఫీస్కి రావడం గమనిస్తారు. అప్పుడు కూడా అంజలి మూడ్ ఏమాత్రం బాగోలేదని అర్థమవుతుంది గౌతమ్కి. కొంచెం సేపు గడిచిన తర్వాత కాస్త ఫ్రీ టైం ఉంటే అప్పుడు లలిత దగ్గరకు వెళ్ళి మాట్లాడతాడు. లలిత, అంజలి ఎందుకు 2 రోజుల నుంచి అంత మూడీగా ఉంటుంది? మామూలుగానే ఎవరితోనూ మాట్లాడదు. తను నవ్వడం కూడా నేను చూసింది చాలా తక్కువ. అలాంటిది అసలు ఈ 2 రోజుల నుంచి అయితే మనిషి ఈ లోకంలోనే లేదు. ఏదైనా సమస్యలో ఉందా? గౌతమ్, ఎప్పుడూ అంజలి గురించి అడుగుతూ ఉంటావు. నువ్వు చెప్పినట్టు అది ఎప్పుడూ మాట్లాడదు కదా. ఎందుకు అంజలి అంటే స్పెషల్ ఇంట్రెస్ట్? అలా అడుగుతావేంటి లలిత? నీకు చాలాసార్లు చెప్పాను కదా, అంజలి అంటే నాకు ఇష్టం. ఆమెను పెళ్లి చేసుకోవాలని. తను చూస్తే ఎప్పుడు నా మొహం కూడా చూడదు, మాట్లాడనివ్వదు. అసలు ఎప్పటికి తను మాట్లాడుతుందో, ఎప్పటికి పెళ్లి చేసుకుంటానో అర్థం అవడం లేదు. నువ్వే ఏదో ఒక విధంగా సాయం చేయొచ్చుగా. ఎప్పుడు నిన్నటి పెట్టుకుని ఉంటుంది. అయినా నువ్వు మాత్రం ఎన్నిసార్లు తన డీటెయిల్స్ అడిగాను. పేరు తప్ప ఇంకొక విషయం కూడా అంజలి గురించి నాకు తెలీదు. కనీసం వాళ్ళ అమ్మా నాన్న డీటెయిల్స్ ఇవ్వమని అడిగాను. నువ్వు కూడా ఆ విషయాలు ఏవి చెప్పకుండా నన్ను అవాయిడ్ చేస్తూనే ఉన్నావు. ఏ, నేను మంచివాణ్ణి కాదేమోనని నీకేమైనా అనుమానమా? మనం ఆఫీసులో ఉండే కాస్త సమయంలో ఎవరు మంచి ఎవరు చెడు అని ఎవరికి తెలుసులే, కానీ నేను చూసినంత వరకు నువ్వు డీసెంట్గా ఇవే కాదండలేదు. ఇంతకాలం నువ్వు అడిగితే నేను చెప్పకపోవడానికి కారణం ఏంటంటే అంజలి పెళ్ళికి సిద్ధంగా లేదు కాబట్టి. తన ఇష్టానికి వ్యతిరేకంగా తన గురించి నీకు నేను చెప్పడం మర్యాద కాదు కదా. ఈ రోజు వరకు అంజలికి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఈ మధ్యే వాళ్ళ అమ్మ నాన్న బలవంతం మీద తన నిర్ణయం మార్చుకుంది. ఇప్పుడు ఆ విషయం మీద దాని మూడ్ ఏమాత్రం బాగోలేదు. అందుకే ఇంతకాలం నువ్వు అడుగుతుంటే అవాయిడ్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు తను కూడా కొంచెం మనసు మార్చుకుంటుంది కాబట్టి ముందు నువ్వు మంచు కాదు డిసైడ్ అయ్యాక అప్పుడు చెప్తా. అడుగు. నీకు ఏం కావాలంటే అది నేను చెప్తాను. నా ఉద్యోగం, శాలరీ ఇవన్నీ నీకు తెలిసినవే. ఇంకా ఆస్తులు అంటావా? అంత పెద్దగా ఏమీ లేవు. ఇక సంపాదించిన దాని మీదే కూడబెట్టి ఏవో ఆస్తులు సంపాదించుకోవాలి. డబ్బుకి ప్రాధాన్యం ఇవ్వను. మా అమ్మ నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు. మా బంధువులే నన్ను చేరదీసి పెంచారు. మా మేనత్త, తన దగ్గరే పెరిగాను నేను. అయితే నా జీవితంలో వాళ్ళే కాస్త ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. అలాగని వాళ్లకు అండదండగా కృతజ్ఞుడిగా ఉంటాను. అంతేకాని అంజలికి కష్టం మాత్రం కలిగించను. ఇక అంజలి విషయానికి వస్తే, ఈ ఆఫీసులో చేరినప్పటి నుంచి తనను గమనిస్తూనే ఉన్నాను. ఆ రోజు నుండే మొదలైంది నా ప్రేమ. అప్పటి నుండి అంజలి ఎప్పుడు నా వైపు చూస్తుందా అని ఎదురు చూస్తున్నాను. తనను ఇంతే ప్రేమగా జీవితాంతం చూసుకుంటాను. నాకు చెడలవాట్లు ఏమీ లేవు. నువ్వు కూడా చూసే ఉంటావు. మన ఆఫీసులో నీతో తప్ప మరెవ్వరితోనూ ఆడపిల్లలతో నేను మాట్లాడిందే లేదు. అవునా కాదా? నీతో కూడా అంజలి కోసమే స్నేహం చేశాను. ఎవరిని ఇబ్బంది పెట్టాలి అనుకునే మనస్తత్వం కాదు నాది. అంజలి మౌనంలో నాకెన్నో సమాధానాలు దొరుకుతూ ఉంటాయి. తనకి నాకు ఏదో జన్మలో అనుబంధం ఉంది అనిపిస్తూ ఉంటుంది. అందుకే తను చూడకపోయినా మాట్లాడకపోయినా నాకు బాధ అనిపించదు. కనిపిస్తే చాలు, అదే నాకు కొండంత సంతోషాన్ని ఇస్తుంది. ఇంకా నీకేమనుమానాలు ఉన్నాయో చెప్పు. నువ్వు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి గౌతమ్. సరే, నేను కూడా అంజలి గురించి నీకు చెప్తాను. ఈ ఊళ్ళో పెద్ద శివాలయం ఉంది చూడు, అక్కడే అంజలి వాళ్ళ ఇల్లు. అందులో తను వాళ్ళ అమ్మా నాన్నలతో కాదు, అత్తమ్మమ్మలతో కలిసి ఉంటుంది. తనకు ఇంతకు ముందే వివాహం జరిగింది. వాళ్ళ అబ్బాయి వంశీని 2 ఏళ్ల క్రితమే అంజలికి ఇచ్చి పెళ్లి చేశారు. అతను ఆర్మీలో పనిచేస్తాడు. కానీ సంవత్సరం క్రితం
అక్కడే తను ఒక అమ్మాయిని ప్రేమించానంటూ తండ్రికి చెప్పి ఇకపై ఇక్కడికి రానని, అంజలితో కూడా తనకు ఎటువంటి సంబంధం లేదని తెగేసి చెప్పేశాడు. అప్పటి నుండి ఆ అత్తామామలే తనకు అమ్మా నాన్నలై దగ్గరుండి చూసుకుంటున్నారు. కొడుకును కూడా కాదనుకుని తన కోసం, తన జీవితం బాగు చేయడం కోసం తాపత్రయపడుతున్నారు. అది అంజలి కథ. అంజలి తల్లిదండ్రుల్ని కోల్పోయింది. తనకు ఉన్న ఏకైక కుటుంబం వీళ్ళే. కొడుకు ఇంత పనిచేసినా కోడలు జీవితం అన్యాయం అవ్వకూడదు అని తన కోసమే ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నారు. ఈ కారణంగానే నీకు నేను ఎప్పుడూ తన వివరాలు చెప్పలేదు. అయితే 2 రోజుల క్రితమే వాళ్ళ అత్త మామల బలవంతం మీద వాళ్ళు బాధపడుతూ ఉంటే చూడలేక అంజలి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. కొడుకు ఎలాగో అన్యాయం చేశాడు, కానీ కోడలు ఇలా ఒంటరిగా మిగిలిపోకూడదు అన్నది వాళ్ళ కోరిక. అందుకే అంజలికి కూడా ఒక మంచి వ్యక్తినిచ్చి పెళ్లి చేయాలని, తన జీవితంలో శుభాన్ని చూడాలని వాళ్ళు కోరుకుంటున్నారు. నువ్వు ఇంతలా నీ గురించి చెప్పావు అంటే నువ్వు నిజంగా సిన్సియర్గా ఉన్నావని నాకు అర్థమైంది. అందుకే ఇప్పుడు ఈ వివరాలన్నీ నీకు చెప్తున్నాను. దయచేసి అంజలితో మాత్రం నేను చెప్పానని చెప్పకు, దానికి చాలా కోపం వస్తుంది. గౌతమ్, ఇప్పుడు చెప్పు, ఇప్పటికీ అంజలిని పెళ్లి చేసుకోవడం నీకు సమ్మతమేనా? ఇప్పుడు నా ప్రేమలో మార్పు ఎందుకు వస్తుంది? తనపై గౌరవం మరింత పెరిగింది. అతను మోసం చేయడం అంజలి తప్పేలా అవుతుంది లలిత. ఈ సంగతి తెలిసినంత మాత్రాన నేను అంజలిని ఎందుకు వదులుకుంటాననుకున్నావు? పాపం, ఇంత బాధ మనసులో పెట్టుకొని అందుకనే అంజలి అలా ఉండేదన్నమాట. నాకు ఇప్పుడే అర్థమవుతోంది. తన బాధకు ఇకపై తావివ్వను. తన జీవితంలో ఎప్పుడు బాధపడకుండా చూసుకోవాలనే నా కోరిక. నువ్వు ఈ సంగతి చెప్పి నాకు మేలే చేసావు లలిత. అంజలిపై మరింత ప్రేమ పెరిగేలా చేసావు. సరే, నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఇక నేను తన అత్తమామల్ని అప్రోచ్ అవ్వడమే బెటర్ అనిపిస్తోంది. ఏ పరిస్థితుల్లో కూడా అంజలితో నేను ఈ మాట మాట్లాడితే నన్ను దగ్గరికి కూడా రానివ్వదు. తను ఇంకా పెళ్ళికి అయిష్టంగానే ఒప్పుకుంది అని అర్థమవుతోంది. నేను తన అత్తమామలతోనే మాట్లాడి చూస్తాను, వారి అభిప్రాయం ఏమిటో. కొంతకాలం అయిన తర్వాతైనా అంజలి నా ప్రేమను అర్థం చేసుకొని తను కూడా గతంలో నుంచి బయటపడవచ్చు. గౌతమ్ మాట్లాడిన మాటలు లలితకి చాలా సంతోషం కలిగించాయి. ఒక విధంగా లలిత ఆలోచించింది ఒక్కటే, గౌతమ్ తనకు 4 ఏళ్లుగా తెలుసు. గౌతమ్ చెప్పినట్టు తను ఎప్పుడూ ఎవరితోనూ మిస్బిహేవ్ చేయడం చూడలేదు. ఎప్పుడూ వెక్కిలిగా మాట్లాడడం కూడా ఎరగలేదు. మంచి అబ్బాయి. ఇప్పుడు అంజలి ఉన్న పరిస్థితుల్లో తనకు ఇటువంటి అబ్బాయే సరైన జోడి అని లలిత అనుకుంది. అదీకాక పాపం గౌతమ్కి కూడా తల్లిదండ్రులు లేరు. కాబట్టి అంజలి అత్తమామల్ని తన తల్లిదండ్రులుగా చూసుకోవడానికి తను అడ్డు చెప్పడు. ఈ ఉద్దేశంతోనే లలిత అంజలి గురించిన వివరాలన్నీ గౌతమ్తో చెప్పింది. ఇక గౌతమ్ కూడా దానికి పాజిటివ్గానే రెస్పాండ్ అవ్వడంతో లలిత సంతోషపడింది. చెప్పినట్టుగానే మరునాడు గౌతమ్ అంజలి అత్తమామలతో మాట్లాడాడు. నేను నిజంగా అంజలిని కంటతడి పెట్టకుండా చూసుకుంటాను. నేను ప్రామిస్ చేస్తున్నాను. మిమ్మల్ని నా తల్లిదండ్రులు అనుకుంటాను. కొడుకుని కూడా పక్కన పెట్టి తనకు ఒక మంచి జీవితం ఇవ్వాలని కోరుకుంటున్న మీరు ఆది దంపతుల్లో కనిపిస్తున్నారు. మీ వంటి వారు చాలా అరుదు. నేను ప్రేమిస్తున్నాన్న సంగతి, నేను తనను ఇష్టపడుతున్నానన్న సంగతి అంజలికి ఇప్పటిదాకా తెలియదు. తను నాతో ఎప్పుడూ మాట్లాడలేదు. నేను కూడా తనతో మాట్లాడే ప్రయోజనం లేదని భావించి మీ దాకా వచ్చాను. మీరు నా గురించి ఏదైనా అడగాలంటే అడగండి ఆంటీ. అబ్బాయి లక్షణంగానే ఉన్నాడు. మాట, మంచి, మర్యాద అన్నీ తెలిసిన వాళ్ళ ఉన్నాడు. పైగా అంజలిని ఇష్టపడుతున్నాడు. ఇంతకంటే సంతోషం ఏముంది? శివయ్య, పార్వతమ్మ ఒక విధంగా చాలా వరకు గౌతమ్ని యాక్సెప్ట్ చేశారు. వాళ్లకు గౌతమ్ పద్ధతి నచ్చింది. అసలు చిక్కు అంజలితోనే. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అంజలి వచ్చింది. విషయం అంతా గ్రహించింది. మాట్లాడకుండా కోపంగా లోపలికి వెళ్ళిపోయింది. అయితే గౌతమ్ చెప్పాలనుకున్నదంతా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాక పార్వతమ్మ, అంజలి, విషయం అర్థమైంది కదా? ఆ అబ్బాయి మాటలన్నీ విన్నావనే అనుకుంటున్నాను. నీ అభిప్రాయం ఏమిటో చెప్తే తనకు చెప్తాం.
మా వరకు నాకు నాన్నకి అయితే అతను బాగా నచ్చాడు. అతని మాట, పద్ధతి, వినయం, మర్యాద చూస్తే ముచ్చటేసింది. నీకు సరైన జోడీ అనిపించింది. మీ ఆఫీస్లోనే పనిచేస్తాడంటగా. 2 ఏళ్ల నుంచి నిన్ను ఇష్టపడుతున్నాడు. నీ సంగతులన్నీ తెలిసే వచ్చాడే. వంశీ గురించి, మా గురించి అన్ని వివరాలు కనుక్కున్నాడు. అన్ని విషయాలు తెలిసాకనే నిన్ను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఇక ఇంతకంటే మంచి ఇక మాకైతే ఇతను ఖచ్చితంగా నిన్ను బాగా చూసుకుంటాడని అనిపిస్తోంది. ఇక కుటుంబం విషయానికి వస్తే తన తల్లిదండ్రులు కూడా చనిపోయారు. అతను తన మేనత దగ్గర పెరిగాడట. ఆవిడ ఒక్కతే చుట్టమైన బంధువైనా మీకు. అమ్మా, అప్పుడే చుట్టరికం కలిపేస్తున్నావు. అవును, అతను మా ఆఫీసులోనే పనిచేస్తాడని నాకు తెలుసు. కానీ ఇలా నన్ను ఇష్టపడుతున్నాడని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని మాత్రం నేను ఊహించలేదు. చూడటానికి చాలా మర్యాదగా, డీసెంట్గా ఉంటాడు. అయినా ఒప్పుకున్నంత మాత్రాన ఇంత వెంటనే పెళ్ళా? ఏమోనమ్మా, అదృష్టం బాగుండి ఇలా జరిగింది. మేము ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాం. దానికి తగ్గట్టుగానే ఈ అబ్బాయి కూడా వచ్చాడు. ఇందులో అభ్యంతరం చెప్పడానికి ఏముంది? కుటుంబం గురించి కూడా భయపడవలసిన అవసరం లేదు. తల్లిదండ్రులు లేనే లేరు. ఇక ఆడపడుచుడు, తోటికోడళ్ళు కూడా లేరు. నువ్వు అతను మీ ఇద్దరే ఉంటారు. నువ్వు వచ్చే కుటుంబం నన్ను ఆదరిస్తుందో లేదో అనుకున్నావు. ఆ భయం కూడా లేదు కదా. ఒక విషయం అడుగుతా చెప్పమ్మా. నేను ఒకవేళ ఒప్పుకుంటే నాకు పెళ్లి చేసిన తర్వాత వంశీని, తను పెళ్లి చేసుకున్న అమ్మాయిని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇంటికి రానిస్తారా? లేదా మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండిపోతారా? ప్లీజ్ నాకు నిజం చెప్పమ్మా. నేను ఇంతకు ముందే చెప్పాను, నీ జీవితం బాగుంటే చూడాలి, నీకు పుట్టబోయే పిల్లలతో ఆడుకోవాలి అని. దాని అర్థం వంశీ దగ్గరకు మేము వెళ్ళమనే కదా. వంశీని ఇంటికి రానివ్వము, వంశీ దగ్గరికి వెళ్ళము. ఆ ఉద్దేశం మా ఇద్దరికీ లేదు అంజలి. నువ్వు మా కూతురివి అంతే. కోడలు అన్న సంగతి మేము మర్చిపోతున్నాం. నువ్వు కూడా మర్చిపోవడం మంచిది. మా అమ్మాయి పెళ్లి చేస్తాం. మా అమ్మాయి సుఖంగా ఉంటే చూస్తాం. తనకు పుట్టిన పిల్లలతో హాయిగా ఆడుకుంటాం అంతే. మాకంతకంటే ఇంకేమీ అవసరం లేదు. ఇంతకాలం పడిన బాధ చాలు. అలా ఆలోచించి చూస్తే గౌతమ్కి కూడా పేరెంట్స్ లేరు. కాబట్టి అమ్మా నాన్నల్ని మనతో పాటు ఉండమని అడుగుతాను. దానికి ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను. అప్పుడు నా కోసం నిలబడ్డ అమ్మా నాన్నలకు కూడా అన్యాయం జరగకుండా ఉంటుంది. సొంత కొడుకుని కూడా వద్దనుకుని నా కోసం ఇక్కడే ఉండిపోతున్నారు. వాళ్లను దూరం చేసుకుని నేను ఎలా మనశ్శాంతిగా ఉండగలను? గౌతమ్ నన్ను ఇష్టపడ్డాను అంటున్నాడు కాబట్టి అమ్మా నాన్నల్ని మనతో ఉండడానికి ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకుంటాను. నాకు తెలిసినంతలో నేను చేయగలిగేది వాళ్ళ కోసం ఇది ఒక్కటే అనుకుంటాను. పెళ్ళి ఎలాగూ తప్పనిసరి అయినప్పుడు గౌతమ్ శివయ్యను, పార్వతమ్మను సొంత తల్లిదండ్రుల్లాగా ఆదరిస్తాడని ఆలోచించుకుంది అంజలి. అదే విషయం గౌతమ్ కూడా ఒప్పుకున్నాడు. పెళ్లి జరిగిన తర్వాత శివయ్య, పార్వతమ్మ కూడా అంజలితోనూ గౌతమ్తోనే ఉండేటట్టుగా అందరూ సమ్మతించారు. అంజలి ఆ ఒక్క విషయంలో సంతోషపడింది. పెళ్లి సంగతి ఎలా ఉన్నా ఈ విషయంలో అంజలి తృప్తిగా ఉంది. ఇక అనూహ్యంగా 2 ఏళ్ల నుంచి కోరుకున్న అమ్మాయి తనను పెళ్లి చేసుకుంటుంది అని అనుకున్న గౌతమ్ చాలా సంతోషంగా ఉన్నాడు. చాలా సంతోషంగా ఉంది. నేను అసలు ఇలా జరుగుతుందనే అనుకోలేదు. అమ్మాయి పెళ్లికి ఒప్పుకోవడం ఏమిటి? వెంటనే అబ్బాయి తనకు తానుగా వెతుక్కుంటూ వచ్చాడు. మన అంజలి అదృష్టవంతురాలు. ఇప్పటికీ అది మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదు. ఆ విషయం మనకు కూడా తెలుసు. కానీ అలాగని ఎన్ని రోజులైనా అది ఒప్పుకోదు. ఎప్పుడైనా బలవంతంగా చేయవలసిందే. నెమ్మది నెమ్మదిగా అన్నీ సర్దుకుంటాయి. దాని జీవితం ఒక దారిలో పడుతుంది. ఆ విధంగా చాలా సంతోషంగా ఉంది. కానీ మనం మోస్తున్న భారం ఎప్పటికీ తీరనిది. కడుపులో దాచుకున్న నిజం ఎప్పటికీ మనల్ని దహించేస్తూనే ఉంటుంది కదూ. పొరపాటుగా కూడా ఆ ఆలోచన చేయకు పార్వతి. ఎప్పటికీ ఇది మన మనసులోనే ఉండిపోవాల్సిన నిజం. అది ఎప్పుడు బయటపడకూడదు. ఇంతకాలం పడ్డ కష్టం వృధా అయిపోతుంది. ఆ నిజం మనతో పాటే ముగిసిపోవాలి. నువ్వన్నట్టు అంజలికి మంచి జీవితం రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ పెళ్ళి ఏ సమస్యలు లేకుండా చక్కగా చేయగలిగితే అంతే చాలు. అమ్మాయి సుఖంగా ఉంటే మనం పడ్డ కష్టానికి ఫలితం దక్కుతుంది.
ఇక గౌతమ్ తన మేనత్తకు వారి కుటుంబానికి సంగతి చెప్పి పెళ్లి మాటల కోసం రప్పించాడు. అంతా సుఖంగా సాగుతోంది అనుకుంటే పార్వతమ్మకు మరొక పరీక్ష ఎదురైంది. గౌతమ్ మేనత్త మాట దురుసు. అడపాదడపా అంజలిపై తమపై సూటిపోటి మాటల్ని వదులుతూనే ఉంది. నర్మగర్భంగా మాట్లాడుతూ వాళ్ళని ఇరికిస్తోంది. ఆ విషయం అర్థమైంది పార్వతమ్మకు. అసలు ఏంటిది? ఈ గౌతమ్ గాడు ఏదో పెళ్లి సంబంధం మాట్లాడడానికి రమ్మంటే వచ్చాం. పిల్ల ఏమైనా లక్షణంగా ఉందా అంటే అది లేదు. చూస్తే ఇప్పటికే పెళ్ళైన పిల్ల. వీళ్ళు చూస్తే అమ్మా నాన్నల్లాగా బాధ్యత తీసుకొని ఈమెకు పెళ్లి చేయడమే కాకుండా ఆస్తి కూడా ముట్ట చెప్తామంటున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా ఎక్కడైనా? అసలు వీళ్ళ కొడుకేడి? తను వేరొకరిని ఇష్టపడితే మాత్రం పూర్తిగా సంబంధాలు తెంచేసుకుంటారా ఏంటి? ఏదో ఒకటి తప్పదు కదా. కొడుకుని కూడా వాళ్ళతో పాటు కలుపుకోవాలి. అంతేకాని ఈమెనే కూతుర్ని చేసుకొని పెళ్లి చేసి ఆమెతో పాటే ఉంటామంటున్నారు. అసలు అంజలి తల్లిదండ్రులు ఎప్పుడు చనిపోయారు? వాళ్ళు ఆమె కోసం ఆస్తులు ఏమైనా కూడబెట్టారా? అవన్నీ వీళ్ళు ఏం చేసినట్టు? ఈ ఇల్లు కాక మరో చోట పొలం, ఇంకొక చోట మరో ఇల్లు ఉంది అని చెప్తున్నారు. అవన్నీ కూడా అంజలికే ఇస్తా ఉంటున్నారు. బాబోయ్, వింటుంటే మతిపోతోంది. ఆయన ఏముంది, పెళ్ళైన తర్వాత వీళ్లతో పాటే ఉండాలని ఒప్పందం కూడా చేసుకున్నారు కదా. ఆమె ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాదించింది కూడా వీళ్లతో పాటే ఉంటూ వాళ్ళు అనుభవిస్తారు. ఇక ఇల్లు కూడా అంతే. దీని వెనకాల ఏదో కారణం ఉందన్న కనిపిస్తోంది. ఏ కారణం లేకుండా కోడల్ని ఇంత బాగా చూసుకుంటూ ఆమె జీవితం కోసం ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటారా అసలు? ఎంత కాదనుకున్నా కోడలు కోడలే, కూతురు కూతురే. కూతుర్ని చూసుకున్నంత ప్రేమగా కోడల్ని ఎవరైనా చూసుకోగలుగుతారా? వీడికి ఏమీ అర్థం కావట్లేదు. నేనిప్పుడు గౌతమ్కి మొత్తం చెప్పాల్సింది. ఈమె గౌతమ్ మేనత్త. తల్లిదండ్రులు చనిపోతే గౌతమ్ను మాత్రం ఆదరించి ఎంతో ప్రేమగా చూసుకుంది. బాగా చదువు చెప్పించి వృద్ధిలోకి తీసుకొచ్చింది. అటువంటిది అంజలిని ఆ అత్తమామలు ఎందుకు ప్రేమగా చూసుకోకూడదు? తను చేసిన పని లాంటిదే కదా. అలా ఆమె ఎందుకు ఆలోచించలేకపోతోంది? రక్త సంబంధం కాకపోయినా మనిషితో ఉన్న బంధం వల్ల అలా చేస్తూ ఉండుండొచ్చు కదా. కానీ మనిషి పరిస్థితిని బట్టి ఆలోచనలు మార్చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఇవన్నీ తీసుకువెళ్ళి గౌతమ్ ముందు పెడుతుంది పంకజం. అన్నానని కాదు కానీ నీకు ఇంతకంటే అమ్మాయి దొరకలేదేరా? నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావు, ఇంత పెద్ద పట్టణంలో ఉంటున్నావు. అటువంటిది ఎవ్వరూ దొరకనట్టు ఒకసారి పెళ్ళైన అమ్మాయిని చేసుకుంటానని పీక మీద కూర్చున్నావు. ఏంటో నీ పైత్యం. అమ్మాయి చూస్తే మరీ అంత అందగత్త కూడా కాదు. నేను చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పోతే కష్టపడి పెంచాను కదా, నా మాటకు కూడా విలువ ఇవ్వడం లేదు. నేను ఎన్నిసార్లు చెప్పినా అంజలిని చేసుకుంటానని పట్టు కూర్చున్నావు. ఒరే గౌతమ్, నీకు అర్థం కావడం లేదు. పెళ్ళైన తర్వాత భర్త వదిలేశాడు అంటే, ఇంకొక దాన్ని తగులుకున్నాడు అంటే అర్థం ఏమిటి? ఈమెలో ఏదో లోపం ఉండుండాలి. దానిని కప్పిపుచ్చుకోవడానికి ఈ అత్తామామలు కూడా దగ్గర పెట్టుకుని బాధ్యతగా పెళ్లి చేయాలని చూస్తున్నారు. లేకపోతే ఎవర్రా ఈ రోజుల్లో ఇంత బాధ్యతగా కోడలికి కూడా పెళ్లి చేసేది? డబ్బు ఖర్చు పెట్టి మరి. ఇదంతా చూస్తుంటే నీకేదో తేడాగా అనిపించడం లేదు? ఇందులో ఏదో రహస్యం ఉంది. నువ్వు ఇందులో ఇరుక్కుపోతున్నావు. నా మాట విను, బాగా ఆలోచించు. నేను చెప్పిందే నిజం అనిపిస్తుంది. ఆ తర్వాతే నిర్ణయించుకో. అర్థమైందా? ఇలా అక్కడి నుండి వెళ్ళిపోతూ గౌతమ్ని పక్కకు తీసుకువెళ్ళి మేనత్త చెప్పిన మాటలు పార్వతమ్మ చెవిన పడ్డాయి. ఇంకేమైనా ఉందా? పార్వతమ్మకు కాళ్ళ కింద భూమి కంపించినంత పని అయింది. ఏదో దేవుడి దయ వల్ల అంతా బాగా సాగుతోంది అనుకుంటే ఉన్న ఒక్క మేనత్త కూడా వ్యతిరేకంగా మాట్లాడుతోంది. చూస్తే మనిషి తీరు పెడసరంగా ఉంది. ఆమె ఒక్కతే వాళ్లకు పెద్ద దిక్కు. అంజలికి ఇకపై ఆ పోరు మొదలైతేనో? రకరకాలుగా ఆలోచించసాగింది పార్వతమ్మ. ఇప్పుడు మేనత్త అన్ని మాటలంటుంటే గౌతమ్ అడ్డు చెప్పలేదు, మౌనంగా ఊరుకున్నాడు. అంటే
మేనత్త మాటలు తన చెవికి ఎక్కినట్టేనా? తను కూడా అంజలిపై ఇటువంటి అభిప్రాయంతోనే ఉన్నాడా? రకరకాల అనుమానాలతో పార్వతమ్మ అతలాకుతలమైపోయింది. ఇంకా అదృష్టం ఈ మాటలు అంజలి చెవిన పడలేదు, లేదంటే ఈ పాటికి పరిస్థితి మరోలా ఉండేది అనుకుంది పార్వతి. లోపల వంటగదిలో ఏదో పనిచేసుకుంటున్న అంజలికి చేతికి గాయమవుతుంది. అది గమనించిన గౌతమ్ గబగబ తన దగ్గరకు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని మందు రాస్తూ ఉంటాడు. ఇదంతా పార్వతమ్మ గమనిస్తుంది. అబ్బాయి అంజలిపై ఎంతో ప్రేమనే చూపిస్తున్నాడు. మేనత్త మాటలకు తను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయినా అంజలిపై ప్రేమ తగ్గలేదని దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. తను కనుక అంజలిని తప్పుగా అనుకునుంటే ఇలా ఉండేవాడు కాదుగా. సరే, ఇక నేను మాట్లాడాల్సిన సమయం వచ్చింది. అంజలిని నిజంగా ప్రేమిస్తున్న వాడిని వదులుకునే కంటే అతనితో మాట్లాడి పూర్తిగా అతనికి వివరణ ఇవ్వడం మంచిది. ఇప్పుడిప్పుడే అంజలి కూడా అతని సావాసానికి అలవాటు పడుతోంది. ఈ ఒక్క కారణం అడ్డం పెట్టుకుని తన మనసును చిన్నాభిన్నం చేయకూడదు. గౌతమ్తో మాట్లాడాలి. తర్వాత రోజు గౌతమ్ను రహస్యంగా కలుసుకుంది పార్వతి. తను మేనత్త అన్న మాటలన్నీ విన్నానని, తనకు కలిగిన ఆందోళనని అన్నిటినీ గౌతమ్ ముందు బయటపెట్టింది. గౌతమ్ ఎక్కడికో వెళుతున్నాడని గమనించిన మేనత్త తనను వెంబడించింది. తను మాట్లాడిన మాటలు గౌతమ్ మనసుపై ప్రభావం చూపుతాయని మేనత్త ఊహించింది. అయితే ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళుతున్నాడో విషయం తెలుసుకోవాలని తెలియకుండా వెనకాలే వెళ్ళింది. బాబు, నువ్వు మీ మేనత్తకు ఎదురు ఎందుకు చెప్పలేదో నాకు తెలియదు. అయితే ఆమె నిన్ను పెంచింది కనుక గౌరవించి మౌనంగా ఉండి ఉండవచ్చు. కానీ మరుక్షణం అంజలిపై నువ్వు చూపిన ప్రేమను కూడా నేను గమనించాను. అంటే నీ దృష్టిలో అంజలిపై అటువంటి అభిప్రాయం లేదని నాకు అర్థమైంది. నాకు అది చాలు. ఆమెను నువ్వు ఏ రోజు అపార్థం చేసుకోకూడదు. అందుకే నీకు విషయం చెప్పడానికి ఇక్కడికి రమ్మన్నాను. ఈ రోజు దాకా నాకు నా భర్తకు తప్ప ఎవరికి ఈ విషయం తెలీదు. ఈరోజు నీకు కూడా ఎప్పుడూ నీకు అంజలికి భేదాభిప్రాయాలు రాకూడదని, దాని జీవితంలో మళ్ళీ కన్నీరు అనేది ఉండకూడదని ఆశించి చెప్తున్నాను. ఆ రోజు నా భర్త వంశీ దగ్గరకు వెళ్ళి వచ్చిన తర్వాత వంశీ మరొక అమ్మాయిని ఇష్టపడ్డాడని, అక్కడే ఉండిపోతాడని, ఇక తన పేరు కూడా ఇంట్లో ఎత్తడానికి వీల్లేదని నా భర్త కరాఖండిగా చెప్పారు. అంజలిని కూతుర్లో చూసుకుంటానని, తనకు వేరే పెళ్లి కూడా చేస్తానని ఆ రోజే అన్నారు. నేను వంశీ తల్లిని. వంశీ ఎటువంటి వాడో నాకు బాగా తెలుసు. ఒక ఆడపిల్లకు అన్యాయం చేసే మనసు వాడికి లేదు. నేను ఆయన చెప్పింది నమ్మలేకపోయాను. తర్వాత రోజు వంశీకి ఏమైంది? నాకు నిజం చెప్పండి. మీరు చెప్పినవి నమ్మడానికి నేను బయట వ్యక్తిని కాదు. నాకు బాగా తెలుసు. వంశీ కలలో కూడా ఇలాంటి పని చేయడు. నేను తట్టుకుంటాను. వంశీకి ఏం జరిగిందో చెప్పండి. అంతేకాని మీరు చెప్పిన అబద్ధాలు నాకు మళ్ళీ చెప్పొద్దు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మను. అదేంటి పార్వతి, నేను చెప్పింది నిజమే, అబద్ధాలు నేను చెప్పలేదు. నిజంగానే అబ్బాయి నాతో ఈ మాటలన్నీ చెప్పాడు. అందుకే కదా వాడి మీద అంత కోపంగా ఉన్నాను. నువ్వు తల్లివి కనుక అలాగే అనుకుంటావు. కానీ వాడి మాటల్ని చూసి వచ్చాను. నాకు వాడిపై చాలా కోపంగా ఉంది. ఏమండి, నేను ఇక అబద్ధాలు వినాలనుకోవడం లేదు. వంశీ మన అబ్బాయి. వాడు ఇలాంటి ఘోరమైన పాపం చేస్తాడని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మను. మీరు ఎవరికైనా ఏదైనా చెప్పండి, కానీ నాకు కాదు. ఉన్న విషయం నాకు చెప్పండి. నేను కొంత ఊహించగలను. కానీ నిజమే పార్వతి, నీకు చెప్పకూడదు. తల్లివి కదా, నువ్వెలా నమ్ముతావు? అవును, వంశీ అంజలికి అన్యాయం చేయలేదు. వంశీ ఇక లేడు. అక్కడ జరిగిన పేలుళ్లలో వాడు వెళ్ళిపోయాడు పార్వతి. నేను అక్కడికి వెళ్ళగానే అక్కడి అధికారులు నాకు ఒక ఉత్తరం ఇచ్చారు. నాన్న, ఈ ఉత్తరం చదివే సమయానికి నేను ఉండుండకపోవచ్చు. కానీ నా మనసులో మాట మీకు తెలియాలి. అందుకే ప్రాణం ఉండగానే ఉత్తరం రాసి పెట్టాను. మా టీం తరపున ఒక ఆపరేషన్ చేశాం. అందులో
బాంబు పేలుల వల్ల నేను గాయపడ్డాను తీవ్రంగా. ఇప్పటికీ ఇంచుమించు 3 నెలల నుంచి నేను ఇదే పరిస్థితిలో హాస్పిటల్లోనే ఉన్నాను. అందుకే అంజలి తల్లిదండ్రులు చనిపోయారన్నప్పుడు కూడా నేను ఏమీ స్పందించలేదు. ఇప్పటిదాకా నేను ఇంకా బ్రతుకుతాను అన్న ఉద్దేశం ఉండేది. నాన్న, నేను బ్రతికితే ఇక్కడి నుండి ఈ ఉద్యోగానికి రాజీనామా చేసి మీ దగ్గరకు వచ్చేద్దాం అనుకున్నాను. అంజలి అడిగిన కోరికది. కానీ ఇప్పుడు నాకు పూర్తిగా నేను బతుకుతానన్న నమ్మకం పోయింది. నేను మాట్లాడే ఆఖరి మాటలు ఇవే. మీతో నేను అంజలి అంటే ఇష్టం లేదని పెళ్లి చేసుకోనని చెప్పాను. అంజలి అంటే నాకు చాలా ఇష్టం నాన్న. కానీ ఆర్మీలో చేయడం కూడా నాకు చాలా ఇష్టం. ఇటువంటి పరిస్థితి ఎప్పుడో అప్పుడు వస్తుందనే నేను పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. అందుకే అంజలి అంటే ఇష్టం లేదు అన్నట్టు చెప్పాను. ముందుగా నన్ను అడుగుంటే నేను పెళ్లికి ఒప్పుకునేవాడినే కాదు. కానీ మీరు అంత కుదిరిపోయిన తర్వాత చెప్పారు. అప్పుడు నేను కాదనలేను కాబట్టి పెళ్లి చేసుకున్నాను. ఇక్కడ పనిచేసే వాళ్ళందరికీ ప్రమాదం జరగాలని లేదు కదా. నేను కూడా అలాగే బయటపడతాను అని అనుకున్నాను. ఈ ఆపరేషన్లో నాతో పాటు మరో 2 కూడా గాయపడ్డారు. అందులో ఒక వ్యక్తి చనిపోయాడు. అతను చనిపోయినప్పుడు పడ్డ బాధ, తన కుటుంబం గురించి అతని ఆవేదన చూస్తే నా కడుపు తరుక్కుపోయింది. అప్పుడు అనుకున్నాను, నాకు నయం అయిన తర్వాత నేను మీ దగ్గరికి వచ్చేయాలి, అంజలిని ప్రేమగా చూసుకోవాలి అని. నా ఆశయం కూడా పక్కన పెట్టాలి అనిపించింది. అతను చనిపోయాక వారి కుటుంబం ఎంతో బాధపడింది. నేను నిర్ణయించుకోవడం లేట్ అయింది. అందుకే ఇప్పుడు నేను ఏమీ చేయలేకపోతున్నాను. నేను ఇక్కడికి రాకముందే అంజలి అడిగింది. కానీ అప్పుడు నేను ఇలా అనుకోలేదు. కళ్ళ ముందు నా స్నేహితుడు చనిపోవడం చూశాక నాకు అనిపించింది, నాన్న, నేను ఒక్కటే అడుగుతున్నాను. జరిగిపోయినది మన చేతిలో లేదు. నేను ఈ ఆపరేషన్కి ముందే నిర్ణయించుకుని ఉంటే వచ్చేసేవాడిని. ఇలా అయ్యుండేది కాదు. కానీ తలరాత. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఈ సంగతి అంజలితో చెప్పకండి. అంజలికి నేను ఇంకొక వ్యక్తిని ఇష్టపడ్డానని, తనను వదిలేశానని చెప్పండి. నాపై లేనిపోని అబద్ధాలన్నీ చెప్పండి. తనకు తల్లిదండ్రులై తనని చూసుకుని మరొక పెళ్లి చేసి సంతోషంగా ఉండేలా చూసుకోండి. వాళ్ళ అమ్మ నాన్న కూడా లేరు. నన్ను పెళ్లి చేసుకుంది. నేను తనకి ఒంటరితనం మిగిల్చాను. అయినా భరించింది. ఇప్పుడు ఏ కారణం లేకుండా తనకు శిక్ష పడకూడదు. చనిపోయానని తెలిస్తే ఆ బాధతో తను కుంగిపోతుంది. నాపై అసహ్యం రాదు. మీరు చేస్తానన్న మరో పెళ్లి చేసుకోదు. అందుకే నా గురించి చెడ్డగా చెప్పండి. నేను చనిపోయానన్న విషయం ఎవ్వరికీ చెప్పొద్దు, బయట పెట్టొద్దు. ప్లీజ్ నాన్న, మీకెంతో కష్టంగా ఉంటుందని తెలుసు. కానీ ఇది నా చివరి కోరిక. అమ్మకి కూడా చెప్పకండి. అమ్మ తట్టుకోలేదు. మళ్ళీ జన్మంటూ ఉంటే మీకే కొడుకునై పుడతాను. ఈసారి మిమ్మల్ని ఇలా కష్టపెట్టను. ఎవరినైనా మాటలతో మోసం చేయొచ్చు, కానీ తల్లిని ఎలా చేస్తాను? అందుకే నీకు నేను చెప్పలేకపోయాను. పార్వతి, మనసు రాయి చేసుకో. అబ్బాయి లేడు, కానీ మనం బయటపడకూడదు. ఇప్పుడు అంజలి భవిష్యత్తే మనకి ముఖ్యం. అది వాడి చివరి కోరిక కూడాను. అంతేకాదు, ఆ అమ్మాయికి మనమే దిక్కు. పాపం ఎవ్వరూ లేరు. వాడు చెప్పినట్టే చేద్దాం. ఆమెకు తల్లిదండ్రులమై చూసుకుందాం. మనసులో బాధ దిగమింగుకుని వచ్చి కోపం నటిస్తూ వాడిని నాన్న మాటలు అన్నాను. కానీ అది అంజలి క్షేమం కోసమే, వాడి కోరిక కోసమే. అందుకే తప్పలేదు. పార్వతి, ఎప్పుడు బయటపడకు. మనసులోని దుఃఖాన్ని దాచుకొని అమ్మాయి జీవితాన్ని బాగు చేద్దాం. ఆ రోజు నుంచి మేము జీవోత్సవాల్లో బతుకుతున్నాం. మాకు ప్రాణం ఉంది కానీ జీవం లేదు. కానీ అంజలి కోసమే సంకల్పించుకున్నాం. తన జీవితం బాగుపడేదాకా మేము బ్రతకాలని. మనసు రాయి చేసుకుని కొడుకుని తిట్టాం. ఇప్పుడు కూడా ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానంటే, ఏ రోజు కూడా అంజలిపై నీకు అనుమానం రాకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అంజలిని నువ్వు ఆ కారణంగా అవమానించకూడదు. అందుకే
ఈరోజు ఉన్నట్టు మనుషులు రేపు ఉండకపోవచ్చు. అంజలి జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. జరిగిన దాంట్లో తన తప్పేమీ లేదు, తనలో లోపం లేదు. ఇది గ్రహించాలని నేను ఇదంతా నీకు చెప్పాను గౌతమ్. కానీ ఈ విషయం ఎక్కడ బయట పెట్టొద్దు. అమ్మా, మీరు ఈ విషయం చెప్పకపోయినా నేను అంజలిని ఎప్పుడూ అనుమానించేవాడిని కాదు. ఒక అబ్బాయి తనను మోసం చేశాడు అంటే అది అంజలి తప్పు ఎలా అవుతుంది? మా అత్త మాటలు పట్టించుకోవద్దు. అందుకే నేను మౌనంగా ఉండిపోయాను. నేను తనకు ఎదురు చెప్తే పెంచి పెద్ద చేసిన తనను అవమానించినట్టుగా భావిస్తుంది. మా అత్త ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తుంది. తన వల్ల అంజలికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, నేను చెప్పుకుంటాను. అంజలి పెళ్లి చేసుకోవాలి అంటే మీరు కూడా మాతో పాటే ఉండాలి అని చెప్పింది. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, మీరు తప్పకుండా మాతో పాటే ఉండాలమ్మా. ఆ రోజు మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నాను, కానీ ఇవాళ బరువెక్కిన హృదయంతో ఒప్పుకుంటున్నాను. మీరు మా దగ్గరే ఉండాలి. నన్నే మీ అబ్బాయి అని అనుకోండి. మీ బాధను నేను పూర్తిగా తగ్గించలేకపోవచ్చు, కానీ మేమిద్దరం సంతోషంగా ఉండడం మీరు చూడాలి. మనవలతో మనవరాళ్లతో ఆడుకోవాలి. అది చూసి వంశీ కూడా సంతోషిస్తాడమ్మా. అంజలి కూడా ఇప్పుడిప్పుడే నాతో కొంచెం మాట్లాడుతోంది. త్వరలో నన్ను నా ప్రేమని అర్థం చేసుకుంటుందని అనుకుంటున్నాను. మీ వంటి అత్త మమ్మల్ని నేను ఎక్కడ చూడలేదు. ఇటువంటి పుణ్యాత్ములు ఉన్న కుటుంబం నాకు దొరకడం నా అదృష్టం. వీరిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలన్నీ పంకజం కూడా విన్నది. అనుకోకుండా గౌతమ్ ఎక్కడికి వెళుతున్నాడో తెలుసుకుందామని వెళితే పంకజానికి సంగతి మొత్తం తెలిసిపోయింది. బయటకు వచ్చి, పార్వతమ్మ గారు, పొరపాటు అయ్యింది. మీ మనసును ఎంతో నొప్పించాను. ఇంత బాధను కడుపులో పెట్టుకుని మీరు ఆమె భవిష్యత్తు కోసం చూస్తున్నారని ఊహించలేకపోయాను. నిజానికి సమస్య నాది. నేను గౌతమ్ని మా అమ్మాయికి ఇచ్చి వివాహం చేయాలని ఆశపడ్డాను. అది కాస్త అడిగేలోపే వీడి ప్రేమ విషయం బయటపెట్టాడు. అది తట్టుకోలేక వచ్చిన అమ్మాయిలో ఏదో ఒక లోపం ఎంచాలని ఇలా మాట్లాడాను. అయితే ఇప్పటికే పెళ్ళైంది కనుక అదే వంకగా చూపించి ఏదో ఒక విధంగా సంబంధం చెడగొట్టాలని అనుకున్నాను. చాలా పెద్ద తప్పు చేశాను. నేను వీడిని సొంత తల్లిలాగా చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాను. బాగా చదివించాను. చాలా బుద్ధిమంతుడు. నన్ను ఏ రోజు ఇబ్బంది పెట్టింది లేదు. అందుకే వీడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే ఇద్దరూ చిలక గోరింకల్లా నా ఎదురుకుండానే ఉంటారు అని అనుకున్నాను. ఆ సంగతి కాస్త వీడితో చెప్పేలోపే వీడు అంజలిని ఇష్టపడ్డాడు. ఈ సంబంధం ఏదో ఒక విధంగా చెడగొట్టి వీడి మనసు విరిచేస్తే అప్పుడు నా కూతుర్నిచ్చి పెళ్లి చేయొచ్చు కదా అనుకున్నాను. అందుకే అలా మాట్లాడాను. ఏమీ అనుకోకండి. ఇప్పుడు మీరు సంగతి చెప్పిన తర్వాత నేను చేసిన పనికి నాకే సిగ్గేస్తోంది. ఎంతటి కష్టంలో ఉండి మీరు ఆమె భవిష్యత్తు కోసం పాటుపడుతున్నారు. మీ ముందు నేను ఓడిపోయాను. తప్పైపోయింది. నేనన్న మాటలన్నీ మర్చిపోండి. గౌతమ్కు ఇకపై ఎప్పుడూ ఇటువంటి మాటలు చెప్పను. అయినా వాడు కూడా అంజలిపై పెంచుకున్న ప్రేమ చాలా గట్టిది. ఇప్పుడు అంజలికి ఇటువంటి వ్యక్తి తోడు అవసరం. నా కూతురికి ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేయొచ్చు. కానీ అంజలికి తనను నిజంగా ఇష్టపడి అర్థం చేసుకునే వ్యక్తి భర్తగా రావడం చాలా అవసరం. అందుకని ఇకపై నేను ఇటువంటి ఆలోచన చేయను. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితుల్లాగా పెరిగారు. ఒకరిపై ఒకరికి ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయో కూడా నాకు తెలీదు. నేను నా కూతుర్ని కూడా ఒక్క మాటైనా అడిగింది లేదు. ఇది సొంతంగా నా ఆలోచనే. ఇందులో గౌతమ్కి ఎటువంటి సంబంధం లేదు. తను మనస్ఫూర్తిగా ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆమెను నా కన్న కూతురిలో చూసుకుంటాను. మాటిస్తున్నాను. ఇక మీరు బెంగ పెట్టుకోకండి. నిరభ్యంతరంగా వాళ్లతో పాటు కలిసి మిగతా జీవితాన్ని సంతోషంగా గడపండి. మీ మనసులో బాధను ఎలాగూ తీర్చలేము. కానీ మీరు ఇంత కష్టపడి ఆమె జీవితం కోసం ఆలోచించినప్పుడు అంతకు రెండింతలు మీరు సంతోషంగా ఉండాల్సిన అవసరం ఉంది. అనుకోకుండా పంకజం మొత్తం వినేసింది. సరే, ఏదైతేనే అర్థం చేసుకుంది. అమ్మాయి జీవితాంతం బ్రతకవలసిన ఇల్లు. ఎప్పటికైనా వాళ్లే తనను చూసుకోవాలి. మేమెంతకాలం ఉంటాం? అబ్బాయి కూడా తనను అర్థం చేసుకున్నాడు. పోనీలే, ఈ రకంగానైనా
దానికి ఇటువంటి ఇబ్బంది లేకుండా పోతుంది. ఆవిడ తెలుసుకోవడం మంచిదే అయింది. పార్వతి మనసు తేలికపడింది. కోరుకున్న విధంగానే గౌతమ్కి అంజలికి ఘనంగా పెళ్లి చేశారు. గౌతమ్ సొంత తల్లిదండ్రులాగా వాళ్ళని ఆదరించాడు. అది చూసిన అంజలి త్వరలోనే తన ప్రేమను కూడా అర్థం చేసుకుని గౌతమ్తో తన కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. వాళ్ళు చేసిన త్యాగానికి, తీసుకున్న బాధ్యతకి చేతులు ఎత్తి మొక్కవలసిందే. అందుకే ఆ భగవంతుడు కూడా వాళ్ళని కరుణించాడు. గౌతమ్ లాంటి ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న మనిషిని వాళ్ళ కుటుంబంలో ఒకరిని చేశాడు. తర్వాతి కాలం ఆ కుటుంబం సంతోషంగా జీవించింది. అంజలి కథ మీకు కూడా నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేసేయండి. మరి ఇంకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.